హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాథ్స్. ఈ వీడియోలో ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, పినాకిల్ ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే కిరణ్ ప్రకాష్ ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే నార్త్ వాళ్ళకి సంబంధించి గగన్ ప్రతాప్, రాకేష్ యాదవ్, ఆదిత్య రంజన్, పవన్ రావు సార్, ఇలా చాలామంది మనకు నార్త్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు కదా. అసలు ఎవరి క్లాసెస్ మనం ఫాలో అవ్వాలి, సీజీఎల్ క్లియర్ చేయాలి అంటే మ్యాథ్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మ్యాథ్స్ అయినా, ఇంగ్లీష్ అయినా, జిఎస్ అయినా, రీజనింగ్ అయినా, ఏమైనా సరే ఫ్యాకల్టీస్ చెప్పింది చాలా తక్కువే ఉంటుంది, మనం చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఫ్రెషర్గా వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని పినాకిల్ కానీ, కిరణ్ ప్రకాష్ కానీ, గగన్ ప్రతాప్కి సంబంధించిన ఒక 8000 ఎంసీక్యూస్ బుక్ కానీ ఏ బుక్ అయినా తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్స్ క్లియర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే, ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేశారు, ఎంతవరకు కవర్ చేశారు అనేది మీకు ఆ బుక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత పినాకిల్ కానీ, కిరణ్ ప్రకాష్ కానీ బుక్ క్లియర్ చేసిన తర్వాత మొత్తం అన్ని కాన్సెప్ట్స్ అన్ని చూసి మీరు ఏమైనా కవర్ అయిన ఏమైనా ఆ పినాకిల్లో కానీ, కిరణ్ ప్రకాష్లో కానీ మీకు తగిలినట్లయితే మళ్ళీ ఆ మోడల్స్ ప్రిపేర్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్ కానీ, ఆర్బీఐ కానీ, ఒలివ్ బోర్డ్ కానీ టెస్ట్ సిరీస్ సంబంధించి యాప్లో టెస్ట్ సిరీస్ కొనుక్కొని టెస్ట్ సిరీస్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్. ఇది మ్యాథ్స్ ఒకటే కాదు స్ట్రాటజీ, మ్యాథ్స్కైనా, రీజనింగ్ అయినా, ఇంగ్లీష్ అయినా, జిఎస్ అయినా, దేనికైనా అలానే ఉంటుంది. సో మ్యాథ్స్కి నేనేం చేస్తున్నాను, మీరేం చేయాలనేది నేను జస్ట్ సజెషన్ ఇస్తాను. అది మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ఫస్ట్ మీరు మ్యాథ్స్కి సంబంధించి మీరు ఫ్రెషర్ అయితే పక్కాగా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, లేకపోతే ఆన్లైన్ కోర్స్ ఏదో ఒకటి తీసుకుంటారు. ఆన్లైన్ కోర్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే సిలబస్ మొత్తం మ్యాథ్స్, అర్థమెటిక్, అడ్వాన్స్ కంప్లీట్ చేయండి. అడ్వాన్స్, అర్థమెటిక్ కంప్లీట్ చేసిన తర్వాత పినాకిల్ కానీ, కిరణ్ ప్రకాష్ కానీ బుక్స్ తీసుకోండి. మీకు ఆ బుక్స్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ లింక్స్ దొరకడం లేదంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ఎస్ఎస్సికి సంబంధించిన బుక్ నేను పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. తర్వాత మీరు కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసి సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత పినాకిల్ కానీ, కిరణ్ ప్రకాష్ కానీ మోడల్స్ అన్ని కవర్ చేసి ఆ బుక్ మొత్తం కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్న బుక్ సాల్వ్ చేస్తారో మీకు కంప్లీట్ అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ పైన కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్ కానీ, ఒలివ్ బోర్డ్ కానీ యాప్లో టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసి టెస్ట్ రాయండి. టెస్టులు రాసిన తర్వాత మీకు ఇంకొక కాన్ఫిడెన్స్ వస్తుందా, నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలను, ఎస్ఎస్సి క్లియర్ చేయగలనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ఈ ఎస్ఎస్సికి సంబంధించి మ్యాథ్స్ క్లియర్ చేయడం చాలా పెద్ద కష్టమని అనుకుంటారు, అస్సలు అవసరం లేదు. 50/50, 90/90 టైప్ 2లో కూడా వచ్చిన స్టూడెంట్స్ కూడా ఈ పినాకిల్, కిరణ్ ప్రకాష్ చేసిన వాళ్ళందరూ. సో నా సజెషన్ ఏంటంటే, మీరు పక్కాగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కాన్సెప్ట్స్ క్లియర్ అయిన తర్వాత పినాకిల్ కానీ, కిరణ్స్ కానీ చేయండి. చేసిన తర్వాత ఒక టెస్ట్ సిరీస్ ఒక 50 to 60 ఇవ్వండి, సరిపోతుంది. ఇది మ్యాథ్స్కి సంబంధించిన స్ట్రాటజీ. నెక్స్ట్ వీడియోలో మనం రీజనింగ్కి సంబంధించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఫ్రెషర్ని, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ కొత్తగా వచ్చాను, నాకు సీజీఎల్ అంటే ఏంటో తెలియదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటో తెలియదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అసలు ఏముంటాయి, చాప్టర్స్ ఏముంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే నాకు ఏంటో తెలియదు అనే వాళ్ళకి మన యూట్యూబ్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది, గైడెన్స్ కోసం క్రియేట్ చేయడం జరిగింది. మన యూట్యూబ్లో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అందులో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అది ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది, ఏ రోజు ఏం ప్రిపేర్ అవ్వాలనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీడే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్కి సంబంధించిన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ ఎలా అవ్వాలంటే మన మెంబర్షిప్ 89 రూపీస్ పెర్ మంత్, అది తీసుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ తీసుకోండి. నేను ఫ్రీగా నార్త్ వాళ్ళ క్లాసెస్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.